హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చి మటన్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. విత్ గ్రేవీతో అండి. చక్కగా మనం పూరీలోకైనా, చపాతీలోకైనా, రైస్లోకైనా, బగారన్నంలోకైనా చాలా ఈజీగా చాలా టేస్టీ చేసుకోవచ్చండి మటన్ కర్రీ అనేది. ఓకే అండి, రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ముందుగా మటన్ అనేది మంచిగా కడిగి పెట్టుకోవాలండి. ఇదే 1/2 kg మటన్ అండి. కుక్కర్ పెట్టి దాంట్లో మటన్ అనేది యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసుకున్నాక 1 టీ గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలండి. నేను రుచికి తగ్గట్టు సాల్ట్ అనేది ఇక్కడే యాడ్ చేస్తున్నానండి. ముక్కలన్నిటికీ సాల్ట్ అనేది పడుతుంది అనేసి యాడ్ చేస్తున్నానండి. 3 విజిల్లు వచ్చేటట్లు మనం కుక్కర్ విజిల్ పెట్టుకోవాలండి. మసాలాలండి: వెల్లుల్లి, అల్లం, ఓల్గర్ మసాలా, ధనియాలు, జీలకర్ర అండి. నెక్స్ట్ ఉల్లిపాయలండి. ఒక 3 మీడియం సైజ్ 3 ఆనియన్స్ తీసుకోండి. ఇవన్నీ మిక్సీ వేసుకోవాలండి. ఈ మసాలాలనేవి చూడండి, మిక్సీ వేసినాక చూపిస్తున్నాను. ఈ మసాలా అనేది చాలా మెత్తగా వేసుకోండి. విజిల్ వచ్చినాక మటన్ చూపిస్తున్నానండి. మటన్ అయితే చాలా బాగా కుక్ అయిపోయిందండి. 3 విజిల్కి మటన్ అనేది చాలా బాగా కుక్ అయిపోయిందండి. చూపిస్తున్నాను చూడండి, చాలా మంచి కుక్ అయిపోయిందండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టి కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఆయిల్ హీట్ అయినాక మసాలా యాడ్ చేసుకుందామండి. మనం మిక్సీలో వేసుకున్న మసాలా అనేది యాడ్ చేస్తున్నానండి. ఈ మసాలా అనేది చాలా బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు మసాలా అనేది ఫ్రై చేయాలండి. ఇందులోనే పసుపు, కారం వేస్తున్నానండి. టేస్ట్ తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. మీరైతే కారం ఎక్కువ తినే వాళ్ళు కారం అయితే యాడ్ చేసుకోండి. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు మసాలా అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మాడిపోకుండా కలుపుతూ ఫ్రై చేసుకున్నాక మనము ఉడకబెట్టుకున్న మటన్ ఉంది కదండి, ఆ మటన్ అనేది యాడ్ చేయాలండి. ఇప్పుడు దాన్ని యాడ్ చేసి ఆ మటన్ని యాడ్ చేసి మంచిగా ముక్కలంతటికీ పట్టేటట్లు కలుపుకోవాలండి మసాలా అనేది. ఇలా కొంతసేపు గ్యాప్ ఇస్తూ అలా కలుపుతూ ఉండాలండి. మసాలా మాడిపోకుండా ముక్కలంతటికీ మంచిగా పట్టేటట్లు ఫ్రై చేసుకోవాలండి మటన్ అనేది మసాలాలో. ఆ తర్వాత కుక్కర్లో ఉన్న వాటర్ ఉంది కదండి, మనము ఉడకపెట్టుకుంది మటన్ వాటర్ అనేది ఇందులో యాడ్ చేసేయాలండి. నేను మటన్లోనే యాడ్ చేస్తానండి, అదేం వంపేయాల్సిన అవసరం అయితే లేదండి. యాడ్ చేసుకున్నాక మనకి ఎంత గ్రేవీ కావాలనేది చూసుకొని ఆ గ్రేవీ తగ్గట్టుగా కర్రీలో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. చూడండి చూపిస్తున్నాను, నాకు కొంచెం గ్రేవీతో కావాలండి. నేనైతే అందులో వాటర్ యాడ్ చేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. చాలేదంటే వేసుకోండి. నాకైతే ఉప్పు అట్లనే సరిపోయిందండి. కూర అనేది మంచిగా ఉడికించుకోవాలండి. మనకి ఎంత గ్రేవీ వస్తుందో అట్లా. కూర అయితే ఉడికిపోయిందండి. కర్రీ అండి, ఎంతో టేస్టీ అయినా మటన్ మసాలా కర్రీ అండి. చాలా టేస్టీగా, చాలా గ్రేవీతో చాలా బాగుంటుందండి. ఓకే అండి, మన ఛానల్ ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేయండి.